అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి, ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర గురించి, ఇంకా చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. హిందూ పురాణాల ప్రకారం 7 ఋషులు, గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఇక్కడ నదిని తీసుకువచ్చారని చెబుతారు. అంతర్వేది నిజానికి వశిష్ఠ నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం, నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అని అంటారు. దీన్నే స్థానికులు అన్నా చెల్లెళ్ల గట్టు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తీపిగా, చల్లగా, ఆహ్లాదంగా, ఉప్పగా ఉండే సముద్రపు నీటిలా కాకుండా చాలామంది భక్తులు దీన్ని ప్రసాదం రూపంలో కూడా సేవిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం, త్రేతాయుగ ఘట్టం ఇక్కడే జరిగిందని నమ్ముతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరొక పేరు ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. మనకు నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి కదండి, చాలామందికి తెలిసే ఉంటాయి. అవే అహోబిలం, పెంచలకోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదగిరిగుట్ట, ధర్మపురి. ఈ 9 క్షేత్రాలలో నరసింహస్వామివారు లక్ష్మీ సమేతుడై మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ 9 నవనారసింహ క్షేత్రాలలో మనకు లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ చరిత్రను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు. ఈ కారణంగా అతను రుద్రయాగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడు. అందుకే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా శివుణ్ణి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. దీనికి ముందు వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నదీ శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు. తర్వాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్త విలోచనుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ఠ నది ఒడ్డుకు వచ్చి 10,000 సంవత్సరాలకు పైగా తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రక్త విలోచనుడు యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలమైన శక్తితో సమానమైన సంఖ్యలో రాక్షసుల్ని ఉత్పత్తి చెయ్యాలని వరం కోరుకున్నాడు. వరం పొందిన గర్వంతో యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రునికి, వశిష్ఠునికి ఆ సమయంలో జరిగిన యుద్ధంలో విశ్వామిత్రుని ఆజ్ఞపైన రక్త విలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి కుమారులైన 100 కుమారులను సంహరించాడు. తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ఠ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామిని అనుగ్రహం కోసం ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్త విలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్త విలోచనుడికి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరహరి విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్త విలోచనుడి శరీరం నుండి పారిన రక్తం అంతా కూడా నేలపై పడకుండా రక్తకూల్య అనే నదిలోకి ప్రవేశించేనట్లుగా చేసి రక్త విలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. రక్త విలోచనుని సంహరించిన తరువాత వశిష్ఠ మహర్షి కోరికపై నరహరి ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామివారిగా వెలిశారు. ఈ రక్తకుల్యా నదిలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తరువాత తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ రక్తకుల్యా నదిలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని చెబుతారు. అంతర్వేది ఆలయం నది, సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనికి ద్వీప దేవాలయంగా పిలుస్తారు.
ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఈ ఆలయం 15-16 శతాబ్ద కాలాల మధ్యలో నిర్మించబడింది. ఆలయానికి తూర్పు వైపున రాజ్యలక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. ఉత్తరాన భూదేవి, రంగనాథ స్వామివారు ఉన్నారు. సంతాన గోపాల స్వామివారు, కేశవ స్వామివారు, దక్షిణ వైపున ఆచార్యులు, ఆళ్వారులు సన్నిధి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రదేశంలో స్నానాలు చేసి దాన ధర్మాలు చేసిన తర్వాత తమకు పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో గుర్రాలక్క గుడి ఉంది. నరసింహస్వామివారి సోదరిగా భావించే అశ్వారూఢాంబిక ఆలయం. మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసినందున అందుకే దీన్ని అశ్వరూఢాంబ లేదా గుర్రాలక్క అని పిలుస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత గుర్రాలక్క గుడికి కూడా తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము వెళ్ళిన రోజు నరసింహస్వామి వారి సుదర్శన హోమం జరుగుతోంది. అక్కడ పూజారి గారు హోమం అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం పంచుతున్నారు. ఆ ప్రసాదం నాకు కూడా కొంచెం దక్కింది. ఎంతో సంతోషం అనిపించిందండి. స్వామి దయ కరుణ ఉండడం వల్లనే స్వామివారి ప్రసాదం కొంచెమైనా నాకు దొరికినందుకు ఎంతో సంబరపడి సంతోషపడ్డాను. అలాగే నేను ఒక నిదర్శనం చెప్తానండి. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి వారు చాలా పవర్ఫుల్ స్వామి అండి. మీకు సంతానంలో ఏదైనా సమస్యలు ఉన్నా, సంతానం కలగడం ఆలస్యమైనా సరే ఇక్కడ ఒకసారి స్వామికి దండం పెట్టుకుని ముడుపు కట్టి ఇక్కడ హుండీలో వెయ్యాలి. స్వామికి దండం పెట్టుకుని పుట్టిన పిల్లలకు నీ పేరు అంటే వేణుగోపాల స్వామి అంటే సంతాన వేణుగోపాల స్వామి నీ పేరు కలుపుకుంటాను స్వామి అని మనస్ఫూర్తిగా స్వామివారి మీద నమ్మకంతో దండం పెట్టుకుంటే నెల తిరగకుండానే మీ కడుపు పండుతుంది. నాకు తెలిసిన వాళ్ళు అలానే చేశారు. జనవరి నెలలో పండగకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ విధంగానే దండం పెట్టుకుని హుండీలో వాళ్ళు ముడుపు అది వేసి దండం పెట్టుకున్నారు. ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి ఆమె గర్భాన్ని దాల్చారు. నిజంగానే ఇది స్వామివారి మహిమే అని చెప్పాలి. తర్వాత వాళ్ళు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పుట్టిన పిల్లాడుకు వేణుగోపాలు అని వాళ్ళు పేరును కలుపుకున్నారు. నిజంగా నాకు స్వామివారి ఈ లీలలు వినేసరికి ఎంతో ఆనందం అనిపించింది. నేను అందుకే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ ఆలయంలో నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. నిత్యాన్నదానానికి విరాళాలు కూడా ఇవ్వవచ్చు. ఈ ఆలయంలో నిత్యాన్నదానంలో మనకు ప్రసాదంగా బూరెలు, పులిహోరతో సహా స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటారు. అన్నప్రసాదం చాలా బాగుంది. బూరెలు, పులిహోర, కూర, పప్పు, సాంబార్, గడ్డ పెరుగు చాలా బాగుందండి అన్నప్రసాదం అయితే. ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తెలిసింది కదండి అంతర్వేది ఆలయం యొక్క చరిత్ర, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఏ విధంగా రావాలి అనే విషయాలన్నీ కూడా. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.